నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదాల నివారణకి ముందస్తు చర్యలు, నదీ జలాలకి ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు. ₹20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సెక్రటరీ. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం. ప్రగతి పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కమిషన్లు రాలేదనే ప్రాజెక్టులపై అక్కసు. గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాల్లో ప్రాణం ఆస్తి నష్టం సంభవించకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్మానేర్ రిజర్వాయర్ను సందర్శించిన ఆయన కలెక్టర్తో కలిసి మానేరు జలాలకి ప్రత్యేక పూజలు చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారుల్ని అడిగి పలు వివరాలు సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు రిజర్వాయర్ వద్ద మానేరు జలాలకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి మట్టం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను ఆరా తీశారు. ప్రాజెక్టులోకి సిరిసిల్ల మానేరు వాగు, వేములవాడ మూలవాగు నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నుంచి వరద ప్రవాహం వస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేస్తున్న సమయంలో ప్రజలు, రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన రైతులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సహాయంతో క్షేమంగా గమ్యం చేర్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డీఈలు శ్రీనివాస్, అంజయ్య, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతోటి వరదలు వస్తున్నాయి. ఈ వరదల్ని ప్రతి నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఎగువ మానేరు నుంచి మన మిడ్ మానేరుకి దాదాపు 90,000 క్యూసెక్ల నీరు డైలీ ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా అవుట్లో కూడా 50,000కు పైగా 57,000 ఆల్మోస్ట్ అవుట్ఫ్లో అవుతుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులను, అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్టుంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఎగువ మానేరులో కొంతమంది చిక్కుముంటూ కూడా చాలా బాగా రెస్క్యూ చేసి ప్రభుత్వ సహకారంతో ఇన్ టైంలో ముఖ్యమంత్రి గారు ఆర్మీ హెలికాప్టర్ పంపించి వాళ్ళందరినీ కలెక్టర్ గారి నేతృత్వంలో రెస్క్యూ చేశారు. ఇక్కడ కూడా ఈ మిడ్ మానేరు సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడానికి నేను పిలవగానే కలెక్టర్ గారు వచ్చారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఎలాంటి నష్టం జరగలేదు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేములవాడలోని మూలవాగు పొంగిపొర్లుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పువ్వులతో గంగమ్మ తల్లిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండే రాజు, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లి పరవలు తొక్కుతున్న వేళ ప్రవాహంగా వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేయడం, వర్షాకాలంలో సకాలంలో చక్కటి వర్షాలుగా సమృద్ధిగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో
ఆనందమైన జీవితంతో అశేషంతో ఆయుధాలతో ఉండాలని చెప్పని ప్రార్థించడం ఆనవాయితీలో భాగంగా మరి ఇటీవల ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వస్తున్నటువంటి మూలవాగు ప్రవాహం దగ్గర వేములవాడ పట్టణంలో అందరము కూడా కలిసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పసుపు కుంకుమతోటి అమ్మవారికి చీర సాంప్రదాయ పద్ధతుల్లో సమర్పిస్తూ అందరికీ మంచి జరిగే విధంగా లోక కళ్యాణం జరిగే విధంగా ప్రతి ఏటా ఇదే విధంగా చక్కగా వర్షాలు సమృద్ధిగా కురిసి బాగులు వంకలు పొంగి పారుతూ. కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఇంటి నెంబర్ అలాట్ చేసేందుకు ఓ వ్యక్తి నుండి 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. వీనవంక మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఇంటి నెంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంటి నెంబర్ కేటాయించడానికి పంచాయతీ కార్యదర్శి నాగరాజు 20,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. రంగంలో దిగిన ఏసీబీ అధికారులు జీపీ కార్యాలయంలో సెక్రటరీ నాగరాజు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకి కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని సూచించారు. బాధితులు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కాగా జీపీ సెక్రటరీ ఏసీబీకి చిక్కడం పట్ల గ్రామస్తులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది. చల్లూరు మండలం చల్లూరు విలేజ్ వీనవంక మండల్. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేడ్ చేశాము. దాని మీద 20,000 టింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. పట్టించిన వాళ్ళ పేరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము. మేము ఎవరి వివరాలు ఇవ్వము, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్. ఓకేనండి? ఓకే. మీ చేతుల్లో ఉందండి. ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరిచ్చే ట్యాక్సెస్ మీరు పే చేసే మీరు చాయ్ పైసలు, మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ మా జీతం కోసం వస్తాయి. మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే, గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో 27వ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకి చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 27వ డివిజన్లో 2,60,00,000 నిధులతో ఎకరం విస్తీర్ణంలో చేపట్టిన హోల్సేల్ ఫ్రూట్స్ కు సంబంధించిన 62 షట్టర్ల నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. 300 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, త్రాగునీటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రామగుండంలో నూతన విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు 4,687 కొత్త వైట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. సుమారు 7,50,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నగరాన్ని అద్భుతంగా అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, మన నాయకుడు శ్రీధర్బాబు గారు అందరి సహకారంతో అత్యద్భుతంగా అధికారులు, కలెక్టర్ హర్ష గారు, ఆర్ఎస్సీ గారు, వారి యొక్క టీం ఇవాళ అద్భుతంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో మీ అందరూ కూడా చేతులు జరించిపోతాము. చేసే పనిలో ఇవాళ సహకరిస్తూ నాతో పాటు ఈ రకంగా ఈ అవకాశం ఇచ్చిన మీరు
మీరు ఇచ్చిన ఒకసారికి సంవత్సర కాలంలోనే కనివేరిగా నీటిలో అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకా ముందు పోయే దశలో మీ ప్రేమ అభిమానాలు, మీ ఆశీర్వాదాలు, మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుతూ అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అత్యద్భుతంగా మహిళా లోకానికి, ముఖ్యంగా మహిళలను కోటీశ్వరులు చేయాలనే యొక్క సంకల్పంతో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా ముందుకు పోతామని. ఎల్లంపల్లి తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్లు రాలేదని మంతని ఎమ్మెల్యే ప్రాజెక్టుపై అక్కసు వెళ్లబోసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మందని గోదావరి నది వరద ప్రవాహాన్ని, నీట మునిగిన పంటల్ని ఆయన పరిశీలించారు. మందని నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలు, రైతులు సంతోషంగా ఉంటారని, నేటి పరిస్థితులే అందుకు సాక్ష్యమని పుట్ట మధుకర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మందినిలో గోదావరి నది వరద ప్రవాహాన్ని, మునిగిన పంటల్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిపురం గ్రామ సమీపంలోని పార్వతీ బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంతాల్ని పరిశీలించామన్నారు. బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తి ఉన్న గోదావరి నది పోటు కమ్మి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పొలాలే మునిగిపోయాయని తెలిపారు. బ్యారేజీలు వృధా అని, బ్యారేజీల నీళ్ల వల్లే పంటలు, పొలాలు మునిగిపోతున్నాయని మాట్లాడేవారు ప్రస్తుత పరిస్థితిని గమనించాలన్నారు. నేడు బ్యారేజీ గేట్లు ఎత్తి ఉన్నా ఒక్క చుక్క నీరు ఆపకుండా ఎలా మునిగిపోయాయో సమాధానం చెప్పాలన్నారు. మందిని ఎమ్మెల్యే చదువుకున్న సన్నాసిలా మాట్లాడుతున్నాడని, ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ప్రజలకి అందుబాటులోకి రాకుండా చేశారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంటే మందని ఎమ్మెల్యేకు కళ్లి మండిపోతున్నాయని దుయ్యబట్టారు. మందని ఎమ్మెల్యే ఇక్కడ పుట్టలేదని, పెరగలేదని, ఈ ప్రాంతంలో సంబంధం లేకపోవడం మూలంగానే ఇక్కడి ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. ఇవాళ మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి రాకుండా ఇవాళ మమ్మల్ని ఏడిపేయడానికి కారణం, దీంట్లో నీకు కమిషన్లు రాలేదనే కుట్ర తప్ప. ఆ రోజు ఎల్లంపల్లి కట్టినప్పుడు నీకు కమిషన్లు వచ్చినాయి. ఇది కట్టినప్పుడు పారదర్శకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బ్యారేజీలు నిర్మించబడ్డాయి కనుక ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలో ఉప్పు నీళ్ళ పాలైనాయి కనుక దీన్ని ఆపిన కుట్ర నువ్వు చేసినావు. నేను ఎందుకు చెప్తా ఉన్నా, ఇక్కడ పుట్టలేదు, పుట్టని వాళ్ళకు ఏమి తెలియదని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నేను చిన్నప్పుడు మా చేను ఇక్కడ పక్కకు బండల మడుగు అంటారు, ఆ కానాపూర్కు శివారులో ఉంటుంది, బండ్ల మడుగు అంటారు. నాకు చేను ఉండే, అక్కడ 4 ఎకరాల చేను ఉండే. ఆడ ప్రతి సంవత్సరం గోదావరి పోటు గమ్మితే అక్కడ అండు పెడితే మా నాయన నువ్వులు వేసేవాడు. దాంట్లో నువ్వుల పంట కూడా తీసినటువంటి చరిత్ర ఇక్కడ రైతులకు ఉన్నది. అండులో గొప్పగా నువ్వులు వచ్చేది, తెల్లటి నువ్వులు వచ్చేది. కనుక నీకు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో, నీళ్ళు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ఉండాలో, ప్రజలకు ఏ అవసరం ఉంటుందో దుద్దిల్ల శ్రీధర్కు తెలియదనటానికి నిలువుటెద్దు సాక్ష్యం. కాంగ్రెస్ నాయకులకి బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ వరద ముంపు ప్రాంతాలపై లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రైతులకి యూరియాతో పాటు ముంపు ప్రాంత ప్రజల్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలయానికి వచ్చిన ఆయన రైతుల్ని కలిసి ముచ్చడించారు. యూరియా పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాయమాటల్ని నమ్మి ఓట్లు వేస్తే యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ రైతులకి యూరియా దొరకకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి సరిపడా యూరియాని అందించాలని, ముంపు ప్రాంతాల ప్రజల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో వేసినటువంటి పంటలన్నీ కూడా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది. అలా యూరియా కోసం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఎక్కడ చూసినా సొసైటీల దగ్గర గోల జరుగుతూ ఉంది. రైతులు రాత్రి కూడా లైన్లలో పడుకునేటువంటి పరిస్థితి. మంత్రులు జరుగుతున్నటువంటి దాన్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని పూర్తి చేసేటువంటి, అంటే సౌకర్యం చేసేటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం కాదు, అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని గొప్పగా ఉపయోగించి ప్రజలకు ఎంత మంచిగా మీరు సేవలు అందించిందనేటువంటిదే రేపు పరిగణనలు తీసుకుంటారు. ఎవరన్నా ఆనందంగా ఉన్నారా అంటే, ఎంతసేపు మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో ఆనాడే ఏ విధంగానైతే యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, లేదంటే వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి, కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితి ఏదైతే ఉండేనో మళ్ళీ ఆ పరిస్థితి తీసుకువచ్చిండ్రు. ఇదే కదా మీరు తీసుకొచ్చిన మార్పు. మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్ళను నట్టేట ముంచే విధంగా మీరు ప్రవర్తన చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్బన్ మండలంతో పాటు పట్టణానికి చెందిన 64 మంది లబ్ధిదారులకి 16,82,200 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 89 మందికి 89 లక్షల విలువగల కళ్యాణలక్ష్మి చెక్కులు, 64 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16,82,200 రూపాయల విలువగల చెక్కుల్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ రామ్మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ జెడ్పీటీసీలు ఎల్లారెడ్డి, పెండెం రాములు, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మిమ్మల్ని తీసుకొచ్చిన మా నాయకులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా చేసి అవకాశం ఇచ్చింది కాబట్టి నేను పనిచేయగలుగుతున్నా. అట్లనే అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి గత ప్రభుత్వ హయాంలో కూడా ఉండే చాలామంది మరి ప్రభుత్వం మారింది వస్తాయో రావో అనుకున్నారు. అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కీమ్ కూడా పాతే మార్చకుండా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్న సందర్భంలో మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకోబోతున్న మా తల్లులకు అక్క చెల్లెలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముబారక్ తీసుకొస్తాం, చాలా సంతోషం. మరి ఒకప్పటి స్కీములు ఇస్తూ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనందరం కూడా చూసినాం. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టుకి 38 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.797 టీఎంసీలకు నీరు చేరింది. కాగా ఎస్ఆర్ఎస్పీ నుంచి 4,25,245 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 27,648 క్యూసెక్కులు, ఎగువన కురిసిన వర్షాల మూలంగా 1,99,164 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రాగా దిగువ గోదావరిలోకి 6,76,533 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో సిటీకి 302 క్యూసెక్కుల నీటిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, ప్రాంతాల్లో నెలకొల్పిన మండపాల్లో రోజువారీగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ కుల సంఘాలకి చెందిన మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. పలువురు ప్రముఖులు గణనాథులని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలంలోని కొమిర గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ను కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఉమామహేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. పంటలు సక్రమంగా పండి ప్రజలు సుభిక్షంగా జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘం చైర్మన్ కొత్తిరెడ్డి రాజిరెడ్డి, కొత్తరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమంతుల వీరబ్రహ్మం, ధనంజయ వీరారెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని స్థానిక ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మండల ఆర్యవైశ్య సంఘాల సమైక్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కటకం భూమయ్య, కొల్లూరి ఆనందం, కటకం మహేష్, నలుమాజు రామకృష్ణ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నవరాత్రుల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొనగా రెడ్డి సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచి జంగా సుఖేందర్ రెడ్డి, జంగా శ్రీనివాస్ రెడ్డి, గోలి సత్యనారాయణ రెడ్డి, గుడిపాక మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఘననాథుని ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు సిబ్బందితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐని శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వాదం అందించారు. వారికి స్వామివారి శేషవస్త్రం సమర్పించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడ రాజన్నను ఎస్పీ మహేష్ బి గీతే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ కళ్యాణ మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఎస్పీని ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ నరేందర్, ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు, ఆలయ ఉద్యోగులున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేద పండితులు, అర్చకులు ఎస్పీని శేషవస్త్రంతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ మహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఈవో రాధాబాయి పర్యవేక్షించారు. ఓపెన్ స్లాబ్, కళ్యాణకట్ట, మెయిన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా భక్తులకు మరింత సౌకర్యం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఈ రాజేష్, డిఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓ జి శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు జి శ్రీనివాస శర్మ, వెల్ది సంతోష్, ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ, వేములవాడ ప్రజలందరికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వేములవాడ. మనం లాస్ట్ మంత్ భీమేశ్వర ఆలయంలో టోటల్ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన టెంపుల్లో కూడా లాస్ట్ 2 డేస్గా అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసే కార్యక్రమంలో కొన్ని ఏమంటారు కళ్యాణ మండపము, సత్యనారాయణ మండపము అవన్నీ డిమాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకందరూ కోఆపరేట్ చేసి ఈ వర్క్ని సపోర్ట్గా ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో వరద ప్రవాహం పెరగడంతో జయవరం గ్రామ సమీపంలో ఉన్న మూలవాగు పక్కన ఉన్న భూములు వరద ప్రవాహానికి కోతకు గురవుతున్నాయని, రైతులు ఇప్పటికే మిడ్మానేర్ జలాశయంతో పూర్తి స్థాయిలో భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి పూర్తి స్థాయిలో కోతకు గురైన భూమిని మట్టిపోసి చదును చేయించాలని కోరారు. అప్పటి ప్రభుత్వంలో చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. కానీ వాళ్ళకి అవగాహన లేకనా లేదా అధికారుల నిర్లక్ష్యమా తెలియదు. అప్పటి వాటర్ ఫ్లో చేయబట్టి నేను భూమిని కోల్పోవడం జరిగింది. దరిదాపులో రైతుల అందరం దగ్గర ఒక 10 ఎకరాల భూమిని కోల్పోయినాం. అందులో నా వంతుగా 20 గుంటల భూమిని ఈ చెక్ డ్యామ్ చేయబట్టి వాటర్ ఫ్లో తోటి 20 గుంటల భూమిని నష్టపోవడం జరిగింది. మేము రైతులు వ్యవసాయం చేసుకుని జీవించే వాళ్ళం కావున దీనిపై కలెక్టర్ గారు స్పందించి ఏదైతే మీది పక్క వాళ్ళు నిర్మించడం జరిగిందో కింది స్థాయిలో కూడా పూర్తి చేయాలని చెప్పి మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా కలెక్టర్ గారు ఇప్పటికైనా దీనిపై చొరవ తీసుకొని మిగిలిన ఏదైతే కింది పక్క ఉందో దాన్ని వీలైనంత తొందరగా, ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత మీకు ఇంతకుముందే చెప్పినాం అయ్యా కలెక్టర్ గారు, మీరు దాన్ని అప్పుడు చొరవ తీసుకున్నట్టయితే మాకు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ భూములు కోల్పోయే పరిస్థితి లేకుండే. కానీ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి మీరు దీన్ని అధికారులతో మాట్లాడి ఒక్కసారి ఇక్కడ మోకా మీదకి వచ్చి పరిశీలించి చూడాల్సిందిగా మేము వేడుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరి కని నుంచి మంచిర్యాల వైపునకి వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బ్రిడ్జి సైడ్ వాల్ వరకు వెళ్లింది. దీంతో సైడ్ వాల్ కాస్త కూలిపోగా కారు మధ్యలో అలాగే ఆగిపోయింది. వెంటనే అందులో ఉన్న డ్రైవర్ బయటపడ్డాడు. వెంటనే మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును బయటికి తీసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ కాలేజీ మైదానంలో మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి జిల్లా డివైఎస్ఓ సురేష్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ ఒక లెజెండరీ ఫీల్డ్ హాకీ ఆటగాడని, ఆయన తన అద్భుతమైన బంతి నియంత్రణకు ప్రసిద్ధి చెందాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమీర్ శెట్టి తిరుపతి, ఖోఖో ఖేలో ఇండియా కోచ్ గెల్లు మధుకర్, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్ ప్రణయ్, సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణ, భాస్కర్, క్రీడాకారులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖేలో ఇండియా మరియు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధ్యాన్చంద్ జన్మదినానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డివైఎస్ఓ సురేష్ గారికి స్వాగతం చెప్తూ, మరి సుల్తానాబాదు జిల్లాలోనే కాక తెలంగాణలోనే ఒక గుర్తింపు పొందినటువంటి గ్రామం. ఈ గ్రామం నుండి అంతర్జాతీయ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు, ఇక్కడి నుంచి వెళ్ళి వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. సుల్తానాబాదు జీజేసీ కళాశాల మైదానంలో ఘనంగా పుట్టిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మేజర్ ధ్యాన్చంద్ గారు 1905 ఆగస్టు 29న జన్మించారు భోపాల్లో. వారు వృత్తిరీత్యా ఒక మిలిటరీ మ్యాన్. ఆ మిలిటరీ మ్యాన్
ఇతను మన భారతదేశంలోనే ఒక లెజెండ్గా, హాకీ లెజెండ్గా పేరున్న వ్యక్తి. ఈ వ్యక్తి 1928, 1932, 1936 ఒలింపిక్స్లో మనకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చి వరుసగా 3 మెడల్ తీసుకొచ్చిన మన భారతదేశానికి ఈ పెద్ద ఆణిముత్యం మన మేజర్ ధ్యాన్ చంద్. ఇతని షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక మంచినీళ్ల బావి వార్డులో ధర్మయ్య, భీమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు బయటకి వచ్చి స్థానికుల సాయంతో మంటలార్పారు. ఫైర్ ఇంజిన్ వచ్చినా రోడ్లు చిన్నగా ఉండి ఇంటి వరకు చేరుకోలేకపోయింది. ఈ ఘటన ఇంటిలోని ఫర్నిచర్, బట్టలు, 2 ఫ్రిడ్జులు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. రాత్రి వర్షం సంభవిస్తున్న సమయంలో సుమారు 2-2:30 మధ్యలో మేము నిద్రిస్తున్న సమయంలో మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. దీని ద్వారా ఆస్తి నష్టం జరిగింది. మొదట మా చిన్నమ్మ చూసి నన్ను పిలవడం జరిగింది. నేను ఏమైందని చెప్పి బయటికి వెళ్ళే వాళ్ళకు భారీ ఎత్తున మంటలు రావడం జరిగింది. నేను బయటకు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని పిలిచిన వాళ్ళు వచ్చిన మోటార్ ద్వారా, చుట్టుపక్కల వాళ్ళ మోటార్ల ద్వారా మొత్తం ఆర్పేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొని తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంతో ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకి అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ అయాజ్, పాఠశాల సీఓ తహబిలాల్, మేనేజింగ్ డైరెక్టర్ జమీర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకి రేపటితో ఓటర్ల అభ్యంతరాలు పూర్తి అవుతాయని, ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఉంటుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఆదేశాల మేరకి ఇప్పటికే అన్ని గ్రామాల ఓటర్ల డ్రాఫ్టుల్ని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఓటరు డ్రాఫ్ట్లో ఉన్న అభ్యంతరాలని రేపటిలోగా అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియజేయాలని సూచించారు. వచ్చే నెల 2న ఓటర్లకి సంబంధించిన తుది జాబితా వెలువడిన అనంతరం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పబ్లిష్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఆయా వార్డుల వారీగా ఓటరు జాబితాను పబ్లిష్ చేయడం జరిగింది. ప్రజలు తమకున్న ఓట్లను సరిచూసుకొని ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా అభ్యంతరాలు తెలియజేయడానికి కోరుచున్నాము. ఈ నెల 30న మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులచే సమావేశం ఏర్పాటు చేయనేది. పార్టీ నాయకులు సకాలంలో సమావేశంకు హాజరై తమకున్న అభ్యంతరములను, సూచనలను తెలుపగలరని కోరుచున్నాము. ఈ వివరాలు అన్నింటినీ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓటరు తుది జాబితాను వెలువరించడం జరుగుతుంది. మొత్తము 43,697 ఓటర్లకు గాను అందులో పురుషులు 21,483 మరియు మహిళలు 22,210 ఓట్లు కలవు. అదే ప్రకారంగా ఇతరులు చూసుకున్నట్టయితే 4 ఓట్లు కలవు. కావున ప్రజలు ఇట్టి అవకాశాన్ని మరియు ఓటర్ల జాబితాను ఉన్నటువంటి ఓటర్లను చూసుకొని ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రేపటిలోగా తెలియజేయాలని అందరినీ కోరుచున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించిన ఓటర్ జాబితాను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. పేర్లు లేకపోతే ఫిర్యాదు చేయాలని కోరారు. గ్రామంలో లేని వారి పేర్లు ఉన్నట్లయితే వాటిపై వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి గారికి ఫిర్యాదు చేయాలన్నారు. అన్ని గ్రామాలలో శ్రీరాంపూర్ మండలానికి సంబంధించి 24 గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పటికి కూడా బేలువలతోటి ఒక 3-4 సార్లు సవరణ చేస్తా అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా సవరణ పూర్తి కాలేదు. ఒక గ్రామంలో చూసుకుంటే 10వ వార్డులో 7వ వార్డులు ఉన్నాయి, 7వ వార్డులో 1వ వార్డులో ఉన్నాయి. ఇట్లా ఓటర్ లిస్టు పరంగానే కాకుండా ఆమ్లెట్ విలేజ్
మంగపేట గ్రామం తీసుకుంటే, మిర్జంపేట గ్రామం తీసుకుంటే, పందిల గ్రామం తీసుకున్న ఆమ్లెట్ విలేజ్గా ఉన్న గ్రామంలో ఇలా బూరుగుపల్లె గొల్లపల్లెలో వాడడం, గొల్లపల్లె మంగపేటలో వాడడం, మిర్జంపేట పోచంపల్లె వాడడం, పోచంపల్లె మిర్జంపేటలో వాడడం, ఇలాంటి తప్పుడు ఓటర్ లిస్టు ఇప్పటికి కూడా సవరణ జరగలేదు కనుక ఫస్ట్ వార్డుది థర్డ్ వార్డులో వాడడం, థర్డ్ వార్డుది 7th వార్డులో వాడడం, 7th వార్డుది 10th వార్డులో వాడడం, ఇటువంటి కొన్ని సమస్యలు కూడా మరి ఉన్నాయి. అదేవిధంగా శ్రీరాంపూర్ ఒక ఓటరు అయితే ఏకంగా వెన్నంపల్లిలో కూడా మరి రావడం జరిగింది. మరి మనం ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అదేవిధంగా ఎన్నికల రేపు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఉన్నది కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, నీటిపారుదల, మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేశారు. ఎగువ మానేరు ప్రవహించే మండలాల్లోని చెక్ డ్యాంలు, బ్రిడ్జీలు, కల్వర్టులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట, గంభీర్రావుపేట సర్కిల్ సిఐలు శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎస్ఐ అనిల్ కుమార్ తనిఖీ బృందంతో కలిసి గంభీర్రావుపేట ఎల్లమ్మవాగు పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గత వానల రీత్యా కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాల వల్ల నర్మల మన డ్యామ్ కింద రైతులు దాదాపు చిక్కిన వారందరూ బయటకు వచ్చారు. మిగిలిన ఒక రైతు నాగయ్య అనే వ్యక్తి ఆ ప్రవాహానికి గల్లంతైనందుకు గాను ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు మనము ఇక్కడ నుంచి ఇది నర్మలా నుంచి మానేరు డ్యామ్ వరకు దాదాపు 5 టీములు డివైడ్ చేసి మధ్యలో ఒక్కొక్క టీంలలో 3 ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా మన రెవెన్యూ, ఫిషరీస్, గజయితగాళ్లతో కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ గల్లంతైన వ్యక్తి నిమిత్తము ఆచూకీ వెతకడానికి పొద్దుగాల నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పిదాన్ని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ యూరియా సరఫరా విషయంలో చేసే వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు యూరియా సప్లై చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోతలు విధించిందని, దాన్ని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రానున్న రోజుల్లో రైతులకి సరిపడా యూరియాని తమ ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. ఈ విలేకరు సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న వచ్చి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. యూరియా కొరతకు వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగిన, మీరు కూడా గతంలో మంత్రిగా వ్యవహరించినారు. రైతుల పట్ల ధాన్యం కొనుగోలులో కటింగ్ చేస్తున్నప్పుడు, ఇదే కేసీఆర్ మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రైతులకి 25 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు ఏదైతే ఫ్రీగా ఇస్తా అన్న మాటలన్నీ తప్పుడు మాటలుగా మాట్లాడిన మీరు ఇవాళ వచ్చి రైతుల పట్ల ఇది లేదు అది లేదు అనడం మాత్రం అది సమంజసం కాదు, భావ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే కేటాయింపులు తగ్గింపడం ద్వారా ఈ కొరత ఏర్పడదు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కానీ ఏ విధంగా లోటు చేసే ప్రయత్నం లేదు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ, రైతులకు న్యాయం చేసే పార్టీ. భారీ వర్షాలు కురిసి వరదలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాకపోవచ్చు, కానీ నిన్నటి రోజున మీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు యూరియా అనేది కొరత ఇది కాంగ్రెస్ పార్టీదా బీజేపీ పార్టీదా అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే అన్నీ తెలిసి రాజకీయ లబ్ధి కోసమే దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి విమర్శించడం సరైనది కాదు. యూరియా కొరత అనేది కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వము మనకు కోత విధించడం జరిగింది. వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా రైతులకు పట్టించుకోవడం, రైతులకు కాపాడుకునే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. చిత్తశుద్ధితో కూడా రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్ల మనకు ఇబ్బంది జరుగుతుంది. జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకి గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ అలుగు వర్షిని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజ్ తదితర అంశాల వారీగా ఉన్న వసతులు, వాటి స్థితిగతులపై అధికారులు సమర్పించిన నివేదికలు పరిశీలించారు. గిరిజన గ్రామ పంచాయతీల్లోని ప్రతి తండాకి అనుసంధానం లేని రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణము, పాఠశాలలో తరగతి గదులు, టాయిలెట్స్ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం తదితర సదుపాయాలు, మౌలిక వసతుల కోసం 81 కోట్ల రూపాయల అంచనాలని సమీక్షించారు.
అంశాల వారీగా కావాల్సిన నిధుల్ని మంజూరు చేయనున్నట్లు అలుగు వర్షిణి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్లతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫండ్స్ సంబంధించినటువంటి విషయంలో మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మేడం ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టీ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, పాపులేషన్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ అలొకేషన్ ఎస్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు 80% 9 మండలాలు వాళ్ళకి ఇంటర్నల్స్ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అట్ ద సేమ్ టైం కొన్ని హాబిటేషన్స్కి ఇప్పుడు దాకా మెయిన్ రోడ్తో పాటు కనెక్టివిటీ కూడా లేదన్న విషయం తెలిసింది. అలాంటి వాటికి ఫార్మేషన్ రోడ్ ఉన్న చోట కూడా వాళ్ళకి బీటీ రోడ్స్, కల్వర్ట్స్, ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కావాల్సిందో అలాంటివి. అంగన్వాడీ సెంటర్స్ మనకి శాంక్షన్ అయి ఉండి ప్రైవేట్ భవనంలో కానీ జీపీ భవనంలో కానీ ఒక్క రూమ్లో మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న అక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్స్, సబ్ సెంటర్స్, హెల్త్ సబ్ సెంటర్స్కి ఓన్ బిల్డింగ్ లేని చోట అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్ జీపీ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ కాంపౌండ్ లేకుండా ఉంటే వాటికి కాంపౌండ్ వాల్ ఇవ్వడం, అలాంటివి మనం ఫస్ట్ ఫేజ్లో దాదాపు ఒక 81 కోట్ల రూపాయలకి ఐడెంటిఫై చేశాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదాల నివారణకి ముందస్తు చర్యలు, నదీ జలాలకి ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు. $20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సెక్రటరీ. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం. ప్రగతి పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కమిషన్లు రాలేదనే ప్రాజెక్టులపై అక్కసు. గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, శ్రావణి. Audio Jungle.